హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గట్కేసర్ దగ్గర ఉన్న ఎన్ఎఫ్సి నగర్ లో ఉన్నామండి. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో 120 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ సేల్కి వచ్చింది. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి. ఇందులో మనకి అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. మనకి 2 సైడ్స్ కూడా 30 ఫీట్ రోడ్ అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. హౌస్ డైమెన్షన్ కూడా చాలా బాగుంది. చాలా బాగా ప్లాన్ చేశారు. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది. మన హౌస్ బ్యాక్ సైడ్ పార్క్ ప్లేస్ ఉంటుంది. చూడండి, చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయండి. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. ఇంకా కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి. వెంచర్ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ ఉంటుందండి. లోపలికి వెళ్ళి హౌస్ చూపిస్తాను. దానికంటే ముందు ఇక చుట్టూ సరంగులు ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఈ హెచ్ఎండి లేఅవుట్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి ఎన్ఎఫ్సి నగర్ క్రాస్ రోడ్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి వరంగల్ హైవే కి అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడే మనకి డిమార్ట్ ఉందండి. మనకి పోచర్ మెంపోసెస్ క్యాంపస్ కి అయితే ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి ఇక్కడ దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. మనకి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో కేంద్ర విద్యాలయం స్కూల్ ఉంది. అలాగే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అలాగే మనకి గట్కేసర్ బస్ స్టాప్ కి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి బీబీ నగర్ ఎయిమ్స్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉందండి. ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా హౌస్ చూపించుకుని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి. మనకి ఈస్ట్ సైడ్ మెయిన్ గేట్ ఉందండి. నార్త్ సైడ్ కూడా చిన్నగా గేట్ ఇచ్చారు. మనకి ప్లాంటేషన్ కూడా చాలా ప్లేస్ ఉంది చూడండి. మనకి రెండు కూడా 30 ఫీట్ రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనం పార్కింగ్ అయితే బయటైనా పార్క్ చేసుకోవచ్చు. లోపల కూడా చాలా పెద్ద పార్కింగ్ ఇచ్చారు. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇది వచ్చేసి సంప్ అండి. ఇక్కడ బోర్ వచ్చింది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి పార్కింగ్ ప్లేస్ లో ఒకసారి ఫాల్స్ చూడండి, చాలా బాగా చేశారు. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ వచ్చిన ట్యాప్ ఇచ్చారు. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి. చూడండి, 4 సైడ్స్ మనకు సెట్ బ్యాక్ ఉంటుంది. మనకి ఇక్కడ సైడ్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. చూడండి, మనకి ఇక్కడ సైడ్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారండి. లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడండి, గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్ డోర్ ఇచ్చారు. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారండి. డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి. సేమ్ మన గేట్ ఎలా ఉందో డోర్స్ కూడా అలాగే ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇంకొక డోర్ ఇచ్చారు. ఇదంతా హాల్ అండి. మనకి హాల్ ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. మనకి పెద్ద టీవీ వచ్చేస్తుంది. చూడండి, డిజైన్ చేశారు. కింద గ్రానైట్ వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. హౌస్ మొత్తం కూడా కంప్లీట్ గా వుడ్ తో వేసిన విండోస్ ఇచ్చారు. కింద గ్రానైట్ వచ్చింది. చూడండి, మనకి హాల్లో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి అక్కడ హాల్లో విండో వచ్చింది. ఇక్కడ మనకి డైనింగ్ లో విండో వచ్చిందండి. అలాగే వాల్ కి డిజైన్ చేశారు. ఇది మనకి డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. చూడండి, మనకి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో సపరేట్ గా పూజ రూమ్ వచ్చిందండి. చూడండి, మనకి ఒకరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్ లో అయితే 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. నాకైతే కిచెన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి ట్యాబ్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి, మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి. వాల్ డిజైన్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. చూడండి, లైట్ కలర్స్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనకి వాష్రూమ్ చౌకోర్స్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. అంటే మనకి ఫ్యూచర్ లో కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా
ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ విండో వచ్చిందండి. మనకి ఇక్కడ సైడ్ నార్త్ సైడ్ కూడా 30 feet కదా. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. బెడ్రూమ్స్ రెండు కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ లో రూఫ్ వచ్చింది. అన్ని వాల్స్ కూడా రాయల్ ప్లే డిజైన్ తో చాలా బాగా చేశారండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఇప్పటి వరకు మీరు చూశారు కదా, చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక మనం ప్రైస్ చూసినట్లయితే 60 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. చాలా మంది నార్త్ ఈస్ట్ కార్నర్ కావాలని అడుగుతుంటారు. కాబట్టి ఎవరు ముందుకు వస్తే వాళ్ళు ఈ హౌస్ బుక్ చేసుకోవచ్చు అండి. హౌస్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.